అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక న్యాయాధికారి అయిన తండ్రి తన నలుగురు కొడుకులకు ఆస్తిని తెలివిగా ఎలా పంచాడో చెప్పుకుందాం. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం కొండవీడు పట్టణం సమీపంలోని ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఈ భూస్వామి ధనవంతుడేగాక చుట్టుపక్కల 9 గ్రామాలకు స్థానిక న్యాయమూర్తిగా ఉండేవాడు. అతనికి 4 కుమారులు. పెద్ద కుమారుడు పెత్తందారుగా ఉంటూ కుటుంబ ఆస్తులు మరియు వ్యాపారాల నిర్వహణ చూసుకునేవాడు. రెండవ కుమారుడు పశుసంపదను, మూడవ కుమారుడు కుటుంబ వ్యవసాయాన్ని చూసుకునేవారు. నాల్గవ కుమారుడికి విద్య, దైవిక కార్యాలు మరియు ధార్మిక పనులపై అధిక ఆసక్తి ఉండేది. అతను ఏ విధమైన కుటుంబ వ్యాపార కార్యకలాపాలలోనూ పాలు పంచుకునేవాడు కాదు. కొంతకాలం తర్వాత జమీందారు వృద్ధుడే మంచాన పడ్డాడు. అతను తన కుమారులను పిలిచి, నాయనలారా, ఇంతకాలము మనం ఇతరుల తగాదాలను పరిష్కరించామేగాని ఏనాడు మన తగాదాలను ఇతరుల దగ్గరకు తీసుకువెళ్లలేదు. నా కాలం దగ్గరపడింది. ఇప్పుడు మీరందరూ మీ పేర్లు రాసి ఉన్న నా మంచం కాళ్ల దగ్గర నిలబడండి. నేను చనిపోయిన తర్వాత మీలో ప్రతి ఒక్కరూ మీరు నిలబడిన మంచం కాలు వద్ద తవ్వండి. ఆస్తి విషయంలో మీలో మీరు గొడవ పడకండి. అలాగే నేను చెప్పినట్లుగా మన తగాదాలను ఇతరుల దగ్గరకు తీసుకువెళ్లకండి. వెంటనే 4 కుమారులు వాళ్ల పేర్లు రాయబడ్డ మంచం యొక్క 4 కాళ్ల వద్ద నిలబడ్డారు. నేను చేయగలిగింది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. కుమారులు ఇంకేమీ లేదని చెప్పిన తర్వాత జమీందారు నారాయణ నారాయణ అని జపిస్తూ ప్రశాంతంగా చివరి శ్వాస విడిచాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత 4 సోదరులు 4 గుణపాలను తీసుకువచ్చి తమ తండ్రి సూచించినట్లుగా ఎవరు నిలబడిన మంచం కోటి వద్ద వారు తవ్వారు. పెద్ద కుమారుడు తవ్విన చోట వడ్లపొట్టు దొరికింది. రెండవ కుమారుడు తవ్విన చోట ఆవు పేడ దొరికింది. మూడవ కుమారుడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ లేదు. అయితే 4వ కుమారుడు తవ్విన చోట అతనికి వెండి మరియు బంగారం దొరికాయి. ఇది చూసి మిగిలిన 3 సోదరులకు విపరీతమైన కోపం వచ్చింది. పెద్ద సోదరుడు ఫిర్యాదు చేస్తూ, చూశారా, చిన్నవాడన్న ప్రత్యేక అభిమానంతో మన తండ్రి ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి మరియు బంగారాన్ని ఇచ్చి మనకు వడ్లపొట్టు, పేడ మరియు మట్టిని వదిలిపెట్టాడు అని అన్నాడు. చిన్న కుమారుడు ప్రశాంతంగా ఇలా బదులిచ్చాడు, మీ అందరికీ తెలిసిందే, మన తండ్రి నా పట్ల ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి చూపలేదు. నేను నా పేరు రాసి ఉన్న మంచం కాలు వద్ద మాత్రమే నిలబడ్డాను. ఇందులో నా తప్పులేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దానికి ఎవరైనా ఏం చేస్తారు? దానికి మిగతా 3 సోదరులు కోపంతో, అదంతా కుదరదు. ఈ విషయాన్ని మనం కొండవీడు న్యాయస్థానంలో పరిష్కరించుకోవాల్సిందే అని అన్నారు. వారు తమ తండ్రి చివరి కోరికను విస్మరించి కొండవీడు న్యాయస్థానానికి వెళ్లి తమ తగాదాను రచ్చెకెక్కించారు. కొండవీడు న్యాయమూర్తివారు చెప్పనదంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి ఆ తర్వాత ఇలా అడిగాడు, మీ తండ్రికి ఉన్న ఆస్తి ఏమిటి? వివరంగా చెప్పండి. జమీందారు కుమారులు, మా తండ్రికి పొలాలు, పశువులు, ధాన్యం వ్యాపారం మరియు వెండి బంగారాలు ఉన్నాయి అని బదులిచ్చారు. అప్పుడు న్యాయమూర్తి తన తీర్పును ఇలా చెప్పాడు, మీ తండ్రి ఒక న్యాయమూర్తిగా వాటినే మీ మధ్య తెలివిగా పంచాడు. ధాన్యం వ్యాపారం పెద్దవాడికి చెందుతుంది, ఎందుకంటే అతని మంచం కాలు కింద దొరికిన పొట్టు ధాన్యపు సంపదను సూచిస్తుంది మరియు సంపద నిర్వహణతో ముడిపడి ఉంది. పశు సంపద రెండవవాడికి చెందుతుంది, ఎందుకంటే ఆవు పేడ పశువుల నుండి వస్తుంది మరియు అదే అతని మంచం కాలు కింద దొరికింది. ఇకపోతే పొలాలు మూడవవాడికి చెందుతాయి, ఎందుకంటే మట్టి పొలాల నుండి వస్తుంది మరియు అతని మంచం కాలు కింద దొరికిన ఏకైక వస్తువు అదే కాబట్టి. ఇక వెండి బంగారాలు 4వవాడికి చెందుతాయి. వాటిని పంచుకుని సంతోషంగా జీవించండి. ఈ తీర్పు ముగ్గురన్నలకు గొప్ప ఆశ్చర్యం మరియు ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి కుటుంబ ఆస్తులను ప్రతి కుమారుడి వృత్తి మరియు స్వభావానికి అనుగుణంగా తెలివిగా పంపిణీ చేశారే తప్ప చిన్నవాడి పట్ల ఎలాంటి ప్రత్యేక అభిమానం చూపలేదని, ఏ కుమారుడికి ఎలాంటి అన్యాయం చేయలేదని గ్రహించారు. ఆ తరువాత 4 అన్నదమ్ములు కలిసి తమ గ్రామానికి తిరిగి వచ్చి ఐక్యతతో జీవించడం ప్రారంభించారు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ
ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.